రాబోయే 2029 ఎన్నికల్లో మహిళలకు పెద్దపీట వేస్తూ నారా లోకేష్ ఒక సూపర్ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం 33% రిజర్వేషన్ల చట్టం తెచ్చిన మాట నిజమే, కానీ అది ఎప్పటికీ అమల్లోకి వస్తుందో ఎవరికీ క్లారిటీ లేదు. ఆ కేంద్ర చట్టం రేపు అమల్లోకి వచ్చినా రాకపోయినా దాంతో మాకు సంబంధం లేదు. రాబోయే ఎన్నికల్లో మా పార్టీ తరఫున నిలబడే అభ్యర్థుల్లో 33% సీట్లు ఖచ్చితంగా ఆడవాళ్లకే ఇచ్చి తీరుతామని లోకేష్ స్పష్టంగా ప్రకటించారు. మాట ఇవ్వడమే కాదు, ఇప్పుడే దాన్ని అమలు చేసి చూపిస్తున్నారు. ప్రపంచంలో జర్మనీ లాంటి పెద్ద పెద్ద దేశాల్లో మాత్రమే ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మన దేశంలో కేంద్ర చట్టం కంటే ముందే ఒక పార్టీ తరఫున ఇంత పెద్ద నిర్ణయాన్ని నేరుగా అమల్లోకి తెచ్చిన మొదటి నాయకుడు లోకేష్ మాత్రమే. ముందు మన ఇల్లు బాగు చేసుకున్నాకే ఊరిని బాగు చేయాలి అని పెద్దలు చెబుతుంటారు. చంద్రబాబు, లోకేష్ సరిగ్గా ఇదే చేశారు. వాళ్ళు ముందు తమ ఇంట్లో ఉండే ఆడవాళ్లకు పూర్తి స్వేచ్ఛను, గొప్ప గౌరవాన్ని ఇచ్చారు. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి కేవలం ఇళ్లకు పరిమితం అయిపోకుండా వేల కోట్ల విలువైన హెరిటేజ్ వ్యాపారాన్ని సొంతంగా లీడర్లుగా ముందుండి నడుపుతున్నారు. చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు భువనేశ్వరి ధైర్యంగా రోడ్డుపైకి వచ్చి బస్సు యాత్ర చేసి ప్రజల్లో నిలబడ్డారు. అటు ఇల్లు ఇటు వ్యాపారాలు చూసుకుంటూ చంద్రబాబు, లోకేష్లకు కొండంత అండగా నిలిచారు. తమ సొంత ఇంట్లో ఆడవాళ్లను ఇంత గొప్ప లీడర్లుగా మార్చారు కాబట్టి రాష్ట్రంలో ఉండే ఆడవాళ్లందరికీ రాజకీయాల్లో సీట్లు ఇస్తామని చెప్పే పూర్తి హక్కు లోకేష్ కు ఉంది. కానీ స్టేజీలు ఎక్కితే చాలు నా అక్కలు, నా చెల్లెమ్మలు అంటూ మైకులు పగిలిపోయేలా మాట్లాడే వైఎస్ జగన్ తీరు మాత్రం దీనికి పూర్తిగా ఉల్టా. జగన్ తన సొంత ఇంట్లో ఆడవాళ్లకు అస్సలు విలువ ఇవ్వలేదు. తను జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రమంతా పాదయాత్రలు చేసి ఎండనక వాననక పార్టీని కాపాడిన సొంత తల్లి విజయమ్మను, చెల్లి షర్మిలను చివరకు ఇంటి నుంచి వెళ్లగొట్టారు. అంతటితో ఆగకుండా ఒకప్పుడు ప్రేమతో రాసిచ్చిన ఆస్తులను కూడా వెనక్కి లాక్కోవడానికి సొంత తల్లి, చెల్లిపైనే కోర్టుల చుట్టూ తిరిగారు. చివరకు హైదరాబాద్ లోటస్ పాండ్ ఇల్లు కూడా ఖాళీ చేయించారు. సొంత ఇంట్లో ఉండే తల్లికి, చెల్లికి కనీస గౌరవం ఇవ్వని వ్యక్తి ఊరంతా తిరిగి ఆడవాళ్ల బాగు గురించి మాట్లాడడం, వారి సాధికారత గురించి మాట్లాడడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్. అసలు మన ఆడవాళ్లకు చదువు, ఆస్తి, పదవులు, సమాజంలో గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీయే. 1986లోనే తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకు సమాన హక్కు ఉండాలని చట్టం తెచ్చింది ఎన్టీఆర్. ఆడపిల్లలు బాగా చదువుకోవాలని తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ కట్టించింది కూడా ఆయనే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆడవాళ్లకు ఏకంగా 33% రిజర్వేషన్లు ఇచ్చి సర్పంచులుగా, ప్రెసిడెంట్లుగా మార్చారు. ఊరూరా డ్వాక్రా సంఘాలు పెట్టి కోట్ల మంది మహిళలను తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేశారు. ఇప్పుడు అదే బాటలో లోకేష్ ముందుకెళ్తూ కేంద్ర చట్టంతో సంబంధం లేకుండా రాబోయే ఎన్నికల్లో ఆడవాళ్లను అసలైన లీడర్లుగా మార్చేందుకు ఈ నిర్ణయాన్ని సీరియస్ గా అమలు చేస్తున్నారు. నాడు తాత ఆస్తి, చదువు ఇచ్చారు. నిన్న తండ్రి ఆర్థిక హక్కు, స్థానిక పదవులు ఇచ్చారు. ఈ రోజు మనవడు లోకేష్ ఏకంగా అసెంబ్లీ, పార్లమెంట్ లోనే అధికారం ఇస్తున్నారు. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించడం టీడీపీ నైజం.